మార్కు సువార్త 15వ అధ్యాయము. పిలాతు ఎదుట ప్రభువు. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపుటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమియును సమాధానము ఇయ్యవా అనెను. యేసు పల్లెత్తు మాట అయినా పలుకకుండుట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. న్యాయపీఠము, మరణశిక్ష. ఆ పండుగలో జనులు కోరికొనిన ఒక ఖైదీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమికూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయుమని పిలాతును కోరిరి. అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయమందురా అని వారిని ప్రశ్నించెను. ఏలయన ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించిరని అతడు ఎరిగియుండెను. కాని ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయుమని అడుగవలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అట్లయినా యూదుల రాజని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా, అతనిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరుగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. ప్రభువును పరిహసించుట. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన అంతర్భాగమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదారంగు వస్త్రములను ధరింపచేసిరి. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా, నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు కర్రతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అట్లు పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. సిలువ మ్రానిపై యేసు. పల్లెటూరి నుండి ఆ మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామవాసి సీమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండర్, రూఫసు తండ్రి. కపాల నామాంతరము గల గొల్గోతా అను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షరసమును త్రాగుట పీచిరి. కాని ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదపవారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసికొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయము 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయనపై నుంచిన నిందారోపణ ఫలకముపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చిపోవు వారు తలలు ఊపుచూ, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. ఇట్లే ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను పరిహాసము చేయుచు, ఈయన ఇతరులను రక్షించెను గాని తనను తాను రక్షించుకొనలేడాయను. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తును దిగిరానిమ్ము, అప్పుడు మనము చూసి విశ్వసింతుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు
సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి. యేసు మరణము. మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటులు క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని దీని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి నీటి పాచి తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షరసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, ఆగండి, ఏలియా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము అని పలికెను. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఇట్లు యేసు ప్రాణమును విడుచుటను చూచి అచట నిలిచియున్న శతాధిపతి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలా మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారుండిరి. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసిన వారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. భూస్థాపనము. అది ఆయత్త దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందటి రోజు కనుక సాయంకాలమున మహాసభ సభ్యుడును దేవుని రాజ్యమునకై నిరీక్షించుచున్నవాడును గౌరవనీయుడగు అరిమత్తయి వాస్తవ్యుడు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. యేసు అంత త్వరగా మరణించెను అని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాపతిని పిలిపించి, ఆయన అప్పుడే మరణించెనా అని అడిగెను. అది నిజమేనని అతని వలన విని పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవ యోసేపునకు అనుమతి ఇచ్చెను. యోసేపు ఒక నారబట్టను కొనివచ్చి యేసు భౌతిక దేహమును సిలువ నుండి దింపి దానిని ఆ వస్త్రముతో చుట్టి రాతిలో తొలిపించిన సమాధియందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దలా మరియమ్మయు యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమును గుర్తుంచుకొనిరి. 16వ అధ్యాయము. మృత్యుంజయుడు. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారము వేకువజామున బయలుదేరి సూర్యోదయ సమయమునకు సమాధిని చేరిరి. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అది ఒక పెద్ద రాయి, కాని వారు వెళ్ళి చూచునప్పటికే ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండియున్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. అతడు వారితో, మీరు భయపడుకుడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుత్థానుడయ్యెను, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు, ఆయన మీకంటే ముందు గలిలియాకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయనను అచ్చట చూచెదరు అని చెప్పుడు అనెను. వారు ఆశ్చర్యముతోనూ భయముతోనూ బయటకు వచ్చి అచట నుండి పరుగెత్తిరి. వారు భయపడినందున ఎవ్వరితో ఏమీయూ చెప్పలేదు. సుదీర్ఘ సమాప్తము. మగ్దలేన మరియమ్మకు దర్శనము. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆయనతో ఉండిన వారు దుఃఖసాగరములో మునిగియుండగా ఆమె వెళ్ళి వారికి ఈ సమాచారమును అందజేసెను.
ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. 2 శిష్యులకు దర్శనము. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు 2 తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి, కాని వారు నమ్మలేదు. శిష్యులందరకు దర్శనము. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు గాను వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానమును పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాటాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచినా వారు ఆరోగ్యవంతులగుదురు. మోక్షారోహణము. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. సంక్షిప్త సమాప్తము. ఆ స్త్రీలు వెళ్ళి పేతురుతోనూ ఆయన సహచరులతోనూ ఈ సంగతులను గూర్చి సంక్షిప్తముగా తెలియచేసిరి. పిదప పవిత్రమును సజీవమును అగు ఈ నిత్య రక్షణ సువార్తను యేసే తన శిష్యుల మూలమున లోకమంతటా వ్యాపింపచేసెను. 22వ కీర్తన. పుణ్యపురుషుని శ్రమలు, అతని నమ్మకము. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. నేను నీకు మొరపెట్టితిని గాని నీవు నన్నింకనూ ఆదుకోవైతివి. ప్రభూ, నేను పగలెల్లా మొరపెట్టినను నీవు ఆలింపవు. రేయెల్లా నీకు మనవి చేసినను ఉపశాంతి లేదు. నీవు పరమ పవిత్రుడవు, ఇశ్రాయేలీయుల స్తుతులనెడు సింహాసనము మీద ఆసీనుడవై ఉండువాడవు. మా పితరులు నిన్ను నమ్మిరి, నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించితివి. వారు నిన్ను శరణు వేడి ఆపద నుండి తప్పించుకొనిరి. నిన్ను నమ్మి నిరాశ చెందరైరి. నా మట్టుకు నేనిప్పుడు పురుగును గాని నరుడను గాను. ఎల్లరును నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయుచున్నారు. నా వైపు చూచిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతము అని అనుచున్నారు. తల్లి కడుపు నుండి నన్ను సురక్షితముగా బయటికి కొనివచ్చినది నీవే. నేను మాతృస్తన్యము గ్రోలి భద్రముగా మనునట్లు చేసినది నీవే. మాతృగర్భము నుండి వెలువడినప్పటి నుండి నేను నీ మీదనే ఆధారపడి తిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడవు. నేను ఆపదలలో ఉన్నాను, నీవు నాకు దూరముగా ఉండవలదు. నీవు తప్ప నన్ను ఆదుకొనువాడెవ్వడనూ లేడు. వృషభములు అనేకములు నన్ను చుట్టుముట్టినవి. బాషాను మండల బలిష్ట వృషభములు నా చుట్టూ క్రమ్ముకొనినవి. అవి సింహముల వలె నోళ్లు తెరచి రంకెలు వేయుచున్నవి. నా బలము నేలమీద పారబోసిన నీటి వలె ఇంకిపోయినది. నా ఎముకలన్నీయు పట్టుదప్పినవి. నా గుండె నాలోనే మైనము వలె కరిగిపోయినది. నా శక్తి
పెంకు వలె ఎండిపోయినది. నా నాలుక అంగిటికి అంటుకొనుచున్నది. నీవు నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితివి. సునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకొనినది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నిటినీ లెక్క పెట్టవచ్చును. శత్రువులు సంతసముతో నా వైపు చూచుచున్నారు. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ప్రభూ, నీవు నాకు దూరముగా ఉండవలదు. నా బలమైన నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. ఖడ్గము నుండి నన్ను కాపాడుము. సునకముల నుండి నా ప్రాణములను రక్షింపుము. సింహము నోటి నుండి నన్ను తప్పింపుము. అడవి ఎద్దు కొమ్ముల నుండి నన్ను కాపాడుము. నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును. భక్త సమాజమున నిన్ను కీర్తింతును. ప్రభువు భక్తులారా, మీరతనిని స్తుతింపుడు. యాకోబు వంశజులారా, మీరతనిని మహిమపరపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరతనిని భజింపుడు. అతడు దీనులను చిన్నచూపు చూడడు. వారి శ్రమలను అనాదరము చెయ్యడు. వారి నుండి తన ముఖమును దాచుకొనడు. వారు తనకు మొరపెట్టినప్పుడు వారి వేడుకోలును ఆలించును. మహాభక్త సమాజమున నేను నిన్ను కీర్తింతును. నీ భక్త బృందమెదుట నా మ్రొక్కుబడులు చెల్లింతును. పేదలు తనివి తీరా భుజింతురు. ప్రభువును అభిలషించువారు అతనిని నుతింతురు. ఆ జనులు ఎల్లవేళలా శుభములు బడయుదురుగాక. లోకములోని జాతులెల్లా ప్రభువుని జ్ఞప్తికి తెచ్చుకొని అతని యొద్దకు మరలి వచ్చును. సకల జాతుల కుటుంబములు అతనిని పూజించును. ప్రభువు రాజ్యము చెయ్యును. జాతుల నెల్లా పరిపాలించును. గర్వాత్ములెల్లరూ అతనికి దండము పెట్టుదురు. మృత్యువు వాతబడు నరమాతృలెల్లరూ అతనికి తల ఒగ్గుదురు. భావి తరముల వారు అతనిని సేవింతురు. ప్రజలు రాబోవు తరముల వారికి ప్రభువును గూర్చి చెప్పుదురు. ఇక పుట్టబోవు జనులకును ప్రభువు తన ప్రజలకు దయచేసిన రక్షణమును గూర్చి వివరింతురు.